ఇక ఇంతగానం హడావిడి చేయడం ఎందుకు మీ నాయకులందరూ? చేసుకొనివ్వండి, అరెస్ట్ చేసుకొనివ్వండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు. ఎంత మంత్రిగా ఉన్నా కూడా 2,00,00,000 నుంచి 3,00,00,000 వరకే మీ లిమిట్. 3,00,00,000 దాటి మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి డెసిజన్ తీసుకున్న తర్వాత మీరు అవి రిలీజ్ చేయాలి. మరి ఎట్లొచ్చినాయి ఈ 44,00,00,000 ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? మీరు కూడా చెప్తున్నారు కదా, ట్రాన్స్ఫర్ అయినట్టుగా మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఈ కార్ రేసులో ఏమీ అనడానికైతే లేదు. అక్కడ వాస్తవంగా 100% తప్పు జరిగింది. మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోండి. సో అరెస్ట్ అవుతారు, ఏమవుతుంది? గొప్ప వాళ్ళకే తప్పలేదయ్యా, గొప్ప వాళ్ళకే తప్పలే. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. ఈ కడియంను ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు, ఇక వాళ్ళని కాపాడుకోవాల్సిన వాళ్ళ బాధ్యత, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే. ఇప్పుడు కడియంనైనా దానం నాగేంద్రనైనా వాళ్ళు వెనకేసుకు రావాల్సింది. ఇక వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళనే కాదు 10 మంది కూడా అంతే. మళ్ళీ 10 మందిలో కొంతమంది మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ నేను పార్టీ మారినట్టుగా ఎప్పుడు చెప్పినా అంటున్నారు కొంతమంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు? గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. నిజంగా మీరు చేసింది కరెక్ట్ అయితే ప్రజలే తీర్పిస్తారు మీకు. మళ్ళీ దోపిచ్చులు అట్లా ఎందుకు? పాపం మీ నియోజకవర్గ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పిలవాలా లేదా అని. అసలు మీకు ఎవరి గురించి చెప్పుకోవాలి, ఏ సమస్య గురించి చెప్పుకోవాలో అర్థమవుతలే ఇప్పుడు ప్రజలకి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ చేసిరని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి మీరు కాంగ్రెసా బీఆర్ఎస్ అర్థమవుతలే. ఇప్పుడు ఎటు కాని పరిస్థితిలో మీరు ఉన్నారు. కానీ ఒకటైతే చెప్తున్నా, అంటే గతంలో నేను ఒక మార్నింగ్ న్యూస్లో చెప్పిన, ఈ 10